నామమునకు ఘనత కలుగును గాక. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుండివాడై ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని విషయం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయ ద్వారముల యొద్ద ఉంచుచూ వచ్చిరి. ఈ సమయమున పేతురు యోహానులు 3 గంటల వేళప్పుడు ప్రార్థనకి దేవాలయంలోనికి వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తున్నాం. యూదులు మధ్యాహ్న సమయమున ప్రార్థనా సమయంగా ఎంచుకొని ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి దావీదు భక్తుడు కూడా దినమునకు ముమ్మారుగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 55:17 సాయంకాలము ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరబెట్టుకుందునని చెప్పుచున్నాడు. మనలో కూడా చాలామందికి 3 పూట్ల ప్రార్థన చేసే అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం, చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మనం సాధ్యమైనంత వరకు చేసుకోవటం మంచిది. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యంలో కూడా కొర్నేలి అని ఒక సైన్యాధిపతి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఒక భక్తిపరుడు వాడుగా ఉండెను. అతడు తన ఇంటి వారిని అందరినీ దేవుని మార్గంలో నడిపించుటకు ప్రయాసపడేవాడు. ఆయన ఆ దేవుని యందు భయభక్తులు గల వాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేయుచున్నటువంటి సమయంలో దేవదూత ఒకటి అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నది. దేవుడు నీ సంతోషిస్తున్నాడు. అందుకని అతను దూతను వైపు చూచినప్పుడు ఎవరు ప్రభువా నువ్వు అని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని ఎద్దకు జ్ఞాపకముగా చేరినవి. ఇప్పుడు నువ్వు యొప్పేకి మనుషుల్ని పంపి పేతురు అనే మారుపేరు గల సీమాన్ అనే ఒక చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడు. నువ్వు అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంట్లో ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉన్నటువంటి భక్తిపరుడైనటువంటి ఒక సైనికుని అతనితో కూడా ఇంకిద్దరిని కలిపి వారు యొప్పేకి మనుషుల్ని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మనుషులు వెళ్ళే ముందే దేవుడు పేతురుని ఒక కళ ద్వారా హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కళ యొక్క అర్థం ఏమిటా అని ఆయన ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో వీరు వెళ్ళి పేతురు అనే సీమోను ఇంట్లో ఉన్నాడా అని అడుగుతున్నట్టుగా గమనిస్తున్నాం. మరి పేతురు బయటికి వచ్చి నేనే, మీకేం కావాలి, ఎందుకు వచ్చారని అడిగినప్పుడు ఇట్లా కొర్నేలి అని ఒక సైన్యాధిపతి భక్తిపరుడుగా ఉన్నాడు, అతన్ని దేవుని దూత కనిపించి నేను పిలిపించమని చెప్పాడు అని చెప్తే అతని లోపలికి చేర్చుకున్నారు. వారు మరుసటి దినము మరి కొర్నేలి ఇంటికి బయలుదేరి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్ని జనులకు సువార్త ప్రకటనకి దేవుడు పేతురుని ఎంచుకున్నట్టుగా దర్శనంలో చూపించాడు. మరి పేతురు అందుకొరకు వాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు అన్ని జనులకు సువార్త లేదు, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించబడింది. కానీ అన్ని జనులను కూడా దేవుడు తన ప్రజలుగా ఎంచుకున్నాడు. కాబట్టి పేతురుకు వెళ్ళి వారికి కొర్నేలి అన్ని జనుడుగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. వారికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినట్టుగా గమనిస్తున్నాం. మరి పేతురు మరుసటి రోజు వారితో కూడా వెళ్ళారు. కొర్నేలి తనకు బంధువులైన వారిని, తనకు బాగా దగ్గరైన వారిని అనేకులను పిలిపించుకొని ఆ ఇంట్లో ఒక సమాజంగా ఏర్పాటు చేసుకొని పేతురు కొరకు వారు కూడా ఎదురు చూస్తూ ఉండినారు. పేతురు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడి పేతురు యేసు ప్రభువును కూర్చి వారికి సాక్ష్యం ఇచ్చుతుండగా పేతురు ప్రసంగిస్తుండగానే అన్ని జనులైన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి అన్ని జనులను కూడా దేవుడు అంగీకరించాడని వాళ్ళు గ్రహించుకొని వారికి యేసు ప్రభు నామం పేరిట బాప్టిసం ఇప్పించి వారిని కూడా దేవుని మార్గములో చేర్పించుకున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఈ విధంగా సువార్త పేతురు ద్వారా ప్రకటించబడింది. ఆ సువార్త ప్రబలమై వర్ధిల్లి దేశమంతటా ప్రపంచం అంతటా కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు ఉన్నారు. సువార్త ప్రకటించబడి ఉన్నది. దేవుని కొరకు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి అర్హతను బట్టి, ఏర్పాటును బట్టి విశ్వాసం కలిగిన వారై, కృతజ్ఞత కలిగిన వారై దేవునిలో జీవిస్తూ దేవుని నామమునకు ఘనత తెస్తూ దేవుని రాజ్యానికి ప్రవేశించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకి ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఒకప్పుడు చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చిన ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము అన్ని జనులమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు యేసయ్య బిడ్డలుగా జీవించడానికి నువ్వు మాకు అధికారం ఇచ్చావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మళ్ళీ ఎవ్వరు కూడా చీకటిలోనికి వెళ్లకుండా నీ వెలుగులో, నీ వాక్యపు వెలుగులో, నీ శక్తిలో, రక్షణలో, నీ పరిశుద్ధిలో జీవిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు అందరికీ దాన్ని దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నీ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.